పురాణ పురుషుడు 24వ అధ్యాయము. దేవకీ వసుదేవులున్న కారాగృహము పై అధికారులకు వేకువజామున మెలకువ వచ్చినది. వారు చీకటిలో లేచి మెల్లగా కారాగృహము సమీపించిరి. ద్వారము దగ్గర నిలబడి ఉండగా లోపలి నుండి శిశువు రోదనములు వినిపించినవి. దేవకి ప్రసవించెనను వార్త కంసునకు తెలుపవలెనను సంబరమున పోవుచూ ద్వారము తాళము చూచిరి. గుండె గుభేలుమనెను. గడియ వేరుగా నుండగా తాళము పెట్టితిమని తెలిసికొనిరి. మన అదృష్టము బాగున్నది. వసుదేవుడు గమనించియున్నచో మన తలలు లేచిపోయి ఉండెడివి. లేచిన వేళ మంచిది అని పలుకుచూ ఒకడు గుట్టు చొప్పుగా తాళము తీసి గడియ తగిలించి మరల తాళము బిగించెను. కొంపదీసి ఈ కావలివాండ్రు దీనిని గమనింపలేదు కదా. గమనించినచో మన గుట్టు బట్టబయలగును అని రెండవ వాడనెను. కావలివాండ్రను నిద్రలేపి గమనింతము. వారింతవరకు నిద్ర లేవనిచో మంచి మాట అని మూడవ వాడనెను. ముగ్గురును కావలివాండ్రున్న ఉపగృహము తలుపు తట్టగా వారు నీలిగి ఆవలించుచు నిద్రలేచి తలుపులు తెరచిరి. రాత్రి దండిగా భోజనము చేసి మద్యము గ్రోలి నిద్రించిన కావలివారి గబ్బిమొగములను చూచి పై అధికారులు లోపల భయము తీరి సంతోషించిరి. ఇంకనూ ఎద్దుల వలె నిద్రించుచున్నారు. రాత్రి కావలి కాచుటకు గదా మిమ్ము మన ప్రభువు జీతమిచ్చి పోషించుచున్నది. లెండు మేము మిమ్ము లేపవలసిన దుర్గతి పట్టినది అని గద్దించుచు వారిని తోడ్కొని వచ్చిరి. వారి ఎదుట తాళము తీసి ద్వారము తెరచి చూడగా దేవకి ప్రక్కలో స్త్రీ శిశువు కనిపించెను. ఇంతోటి భాగ్యమునకేనా అష్టమగర్భమని మొత్తుకొనిరి. ఇదియే కాబోలు పురాణ పురుషుడు అని ఒకడు పకపక నవ్వెను. ఇది పురాణ స్త్రీ అయి ఉండవచ్చును అని రెండవ వాడు నవ్వెను. నీ బొంద, ఇది నవీన స్త్రీ. పురాణ స్త్రీ అనగా ముసలిది అని అర్థము అని మూడవ వాడు రెండవ వాని వీపుపై చరచి గట్టిగా నవ్వెను. దొరా, ఎదుటనున్నది పోతో పెంటియో అను రచ్చ మనకేలా? ఉన్న విషయము ప్రభువునకు తెలిపినచో పోదా అని ఒక కావలివాడు పలికెను. అవునవును, మనకెందులకీ విచికిత్స? కత్తి పట్టిన వానికన్నా కావలివాడే నయమనిపించెను అనుకొని వర్తమానము కంసునకు అందజేసిరి. కారాగృహమున దేవకి వసుదేవునితో ఇట్లనెను. ఇప్పుడు కంసుడు వచ్చి ఏమి తలపెట్టునో ఈ శిశువునైనా మనము దక్కించుకొనవలెను. వసుదేవుడు, అన్నియూ తెలిసి అజ్ఞానమున పడుచున్నావు. అది నీ పనియా వాసుదేవుని పనియా? దేవకి, అవును నిజమే, అయినను తల్లి హృదయం అట్లుండును. వసుదేవుడు, కని పెంచినట్లు చెప్పుచున్నావు. మంత్రమూర్తి యందు సమాధి స్థితిలో ఉన్నచో తల్లి హృదయము తండ్రి హృదయమని ఉండవు. అతడే అన్ని హృదయములును. వారిట్లు సంభాషించుకొనుచుండగా కంసుడు వచ్చెను. లోన ప్రవేశించి స్త్రీ శిశువును చూచి హేళనగా పకపక నవ్వెను. అంతలో అనుమానము కలిగి ఇంచుకసేపు ఆలోచించెను. ఏమి జరిగినది? వాస్తవమును తెలుపుడు. తెలిపినచో మిమ్ము కారాగృహము నుండి విముక్తులను చేసెదను. దాచితిరేని ఈ శిశువును మీ కన్నుల ఎదుటనే చంపెదను. దేవకి ఏదో చెప్పబోయెను. వసుదేవుడు అడ్డు వచ్చి ఏమీయూ జరగలేదు, స్త్రీ శిశువు జన్మించెను అని పలికెను. కంసునకు సందేహము దృఢమయ్యెను. రోషముతో ముందున కురికి శిశువును లాగికొనెను. దేవకి దీనముగా బతిమాలుచున్నను లెక్క చేయక మీ కన్నుల ఎదుటనే ఈ శిశువును వధింతును అని పలికి శిశువును కాళ్ళు పట్టుకొని పైకి విసరెను. 1000 మెరుపులు మెరిసినట్లయ్యెను. ఉరిమి పిడుగుపడినట్లు శబ్దము పుట్టెను. ఎగురవైచిన శిశువు అదృశ్యమయ్యెను. అచట ఒక జ్యోతిర్మండలము గిరగిర తిరుగుచుండెను. దాని నడుమ సింహముతో శైలపుత్రి దర్శనమిచ్చెను. ఆమె త్రిశూలధారిణియై నిలబడి ఇట్లు పలికెను. మదాంధుడా, నిన్ను చంపువాడు అష్టమగర్భమున పుట్టి మరి ఒక తావున పెరుగుచున్నాడు.
మిడిసిపడక కాలమునకై వేచియుండుము. ఇట్లు పలికి ఆ తేజోమండలముతో శైలపుత్రి అదృశ్యమయ్యను. కంసుడు లేని గాంభీర్యము తెచ్చుకొని చెరచెర నడిచిపోయెను. అతడేకాంతమున అక్రూరుని పిలిపించి కార్యాలోచనము చేసెను. అక్రూరుడు ఇట్లనెను: పరిస్థితులు చేయి దాటినప్పుడు మంత్రాంగము పని చేయదు. ఇప్పుడు తుది మొదలు దొరకు వరకును దేవకీ వసుదేవుల ఎడల సామమార్గము అవలంబించుటయే కర్తవ్యము. వారి వలననే నీవు రహస్యములు రాబట్టుకొనవలెను. కంసుడు: అవును, మీరు చెప్పినదే మార్గము. అయినను తప్పించి ఎంత దూరము కొనిపోగలరు? మొదట కావలివారికి పై అధికారులకు ప్రాణభీతి కలిగించినచో రహస్యము బయటపడును. వారికి తెలియకుండా ఏమీయూ జరగదు కదా. వారిని వసుదేవుడు వశపరుచుకొని ఉండును. చెప్పనిచో వారి తలలుండవు. అక్రూరుడు: ఇది అసంభావ్యము. వసుదేవుడు ఏమిచ్చి వారిని వశపరుచుకొనగలడు? కంసుడు: నిజమే, ఏదో మోసము జరిగియుండును. ఎంత దూరము కొనిపోయినను తెల్లవారు లోపల మధురా పట్టణము దాటించుట సాధ్యము కాదు కదా. మధురలో నిన్న మొన్న నేడు పుట్టిన శిశువులందరూ చంపించినచో ఇక శత్రుశేషముండదు. అక్రూరుడు: త్వరపడరాదు. ఈ చంపించుట కర్తవ్యమని తేలినచో కొన్ని మాసముల తరువాతనైనా చంపించవచ్చును. ఇంతలో పురిటికందు వచ్చి కీడు చేయడు కదా. కంసునకు ఈ ఆలోచన నచ్చలేదు. ఈ ఆలోచన చెప్పిన అక్రూరుని కూడా కంసుడు కొంచెము సందేహించెను. మౌనముతో మంత్రాంగము చాలించెను. దేవకీ వసుదేవులను బంధితులనొనర్చి ఆ రాత్రి ఏకాంత ప్రయాణమున ముండకౌశికుని కలిసికొనెను. వృత్తాంతము విని ముండకౌశికుడు ఇట్లు పలికెను: ఇది ఒక పెద్ద సమస్య కాదు. ఆ శిశువు ఎచ్చటనున్నది మనకు తెలియనక్కరలేదు. నేను సృష్టించిన పిశాచములు నీ అధీనమున ఉన్నవి కదా. అందెవ్వరిని ప్రయోగించినను శిశువును వెదకి చంపును. కంసునకు ఈ మంత్రాంగము నచ్చెను. అతడు తెల్లవారు లోపల మధురకు తిరిగి వచ్చెను. ముండకౌశికుడు సూక్ష్మముగా ఆలోచించెను. ఈ పిశాచ శక్తులను ధర్మ సంస్థాపనమునకు మాత్రమే వినియోగింపవలసినదిగా చండకౌశికుడు ఆదేశించెను. శక్తులను తాను దుర్వినియోగము చేయుచుంటినని ముండకౌశికునకు సందేహము కలిగెను. మరల కంసుని రాకకు భయపడి అతడు ఆ రాత్రియే మధురారణ్యమును విడిచి తన దేశమగు నేపాళ రాష్ట్రము చేరుకొనెను. ఓ